పూజ చేసినా, ఏ వ్రతం చేసినా, ఏ శుభకార్యం చేసినా మొదట గణపతిని పూజించడం మన సాంప్రదాయం. విఘ్నేశ్వరుడిని పూజించకుండా ఏ పని మొదలు పెట్టరు. అందుకే పండుగల్లో కూడా వినాయక చవితికి ప్రథమ స్థానం. ఈ వినాయక చవితి లేదా గణేష్ చతుర్థి పండుగ రోజు భక్తితో గణపతిని పూజిస్తారు. ఈ పూజ విధానం ఎలా ఉండాలో ఇప్పుడు చూద్దాం. వినాయక చవితి పూజా విధానం. హిందూ సంప్రదాయంలో జరుపుకునే అతి పెద్ద పండుగ గణేష్ చతుర్థి. ఈ వినాయక చవితి పండుగ సందర్భంగా ఆచరించే గణేష్ నవరాత్రులు భాద్రపద మాసం చతుర్థి తిథి నుంచి ప్రారంభమై అనంత చతుర్దశి తిథి వరకు కొనసాగుతాయి. ఈ 9 రోజుల పాటు ఘనంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఆచరించిన తర్వాత 10వ రోజు ఘనంగా నిర్వహించే గణేష్ నిమజ్జనంతో వినాయక చవితి పండుగ ముగుస్తుంది. ఈ సందర్భంగా వినాయక చవితి పూజా విధానం, పూజకు శుభ సమయం, గణపతికి సమర్పించాల్సిన నైవేద్యాలు వంటి వాటి గురించి తెలుసుకుందాం. వినాయక పూజకు కావాల్సినవి: పసుపు, కుంకుమ, గంధం, కర్పూరం, అగరవత్తులు, తమలపాకులు, పూలు, పండ్లు, కొబ్బరికాయలు, బెల్లం, తోరం, దీపం, ప్రమిదలు, ఆవు నెయ్యి, వత్తులు, 21 రకాల పత్రాలు, నైవేద్యాలు, ప్రసాదాలు. గణపతి పూజ శుభ సమయం. తెలుగు పంచాంగం ప్రకారం చూస్తే భాద్రపద శుద్ధ చవితి తిథి ఆగస్టు 26 మంగళవారం మధ్యాహ్నం అర్ధరాత్రి 2:06 ప్రారంభమైంది. ఆగస్టు 27వ తేదీ బుధవారం మధ్యాహ్నం తెల్లవారుజాము 3:44 వరకు ఉంటుంది. సాధారణంగా హిందూ సంప్రదాయం ప్రకారం ఉదయ తిథి పాటిస్తాం కాబట్టి ఆగస్టు 27న వినాయక చవితి పండుగ జరుపుకోవాలని పంచాంగ కర్తలు సూచిస్తున్నారు. అలాగే వినాయక పూజకు ఆగస్టు 27న ఉదయం 11:47 నుంచి మధ్యాహ్నం అర్ధరాత్రి 1:41 మధ్యలో అత్యంత శుభప్రదంగా ఉంది. గణపతి పూజా విధానం. వినాయక చవితి పండుగ రోజు ఇంటిని, పూజగదిని శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత ఇంటిని, పూజా మందిరాన్ని పసుపు, కుంకుమ, మామిడాకులు, పూల తోరణాలతో అందంగా అలంకరించాలి. అనంతరం వినాయకుడి విగ్రహాన్ని పూజామందిరంలో తూర్పు, ఉత్తరం లేదా ఈశాన్య భాగంలో ఏర్పాటు చేసుకోవాలి. ఒక ప్లేట్ లేదా వస్త్రంపై బియ్యం పోసి వాటిపై తమలపాకులు అలంకరించాలి. ఇప్పుడు కలశాన్ని ఏర్పాటు చేసుకొని దీపారాధన చేయాలి. ఒకవేళ వీలైతే జిల్లేడు వత్తులతో దీపం పెడితే వినాయకుడి అనుగ్రహంతో ఏడాది మొత్తం శుభ ఫలితాలు పొందవచ్చని పండితులు చెబుతారు. గరిక పోచలు. 21 పత్రాలతో పూజ. వినాయకుడికి గరిక పోచలతో పూజ చేస్తున్నప్పుడు జంట గరిక పోచలను గణపతికి సమర్పిస్తూ పూజ చేయాలి. ఈ జంట గరిక పోచల్లో ఒకదానిని సిద్ధిగా, మరొక దానిని బుద్ధిగా భావిస్తూ వినాయకుడిని ఆరాధించడం వల్ల శుభ ఫలితాలు పొందొచ్చు. అలాగే వినాయక చవితి పండుగ రోజు 21 రకాల పత్రాలతో విఘ్నేశ్వరుడికి పూజ చేస్తాం. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో 21 రకాల పత్రాలు దొరక్కపోవచ్చు. ఈ సందర్భంలో జంట గరిక పోచలతోనే వినాయకుడిని పూజించినా 21 రకాల పత్రాలతో పూజించిన ఫలితమే ఉంటుందట. అయితే విఘ్నేశ్వరుడికి ఎరుపు రంగు పుష్పాలంటే ప్రీతికరం. కాబట్టి ఎర్ర మందారం, ఎర్ర గులాబీ వంటి పుష్పాలతో వినాయకుడిని పూజిస్తూ వినాయక మంత్రాలు లేదా గణపతి అష్టోత్తరం లేదా వినాయక చవితి వ్రతం కథ లేదా వీలును బట్టి అన్నీ పఠించాలి. సమర్పించాల్సిన నైవేద్యాలు, ప్రసాదాలు. వినాయకుడికి అత్యంత ఇష్టమైన నైవేద్యాల్లో మోదకాలు, పూర్ణపు బూరెలు, బెల్లం, లడ్డూలు, పాలకోవా, అలాగే పండ్లు, పాయసం వంటివి వారి వారి స్థోమతను బట్టి నైవేద్యాలు, ప్రసాదాలు గణపతికి సమర్పిస్తారు. ముఖ్య గమనిక: ఈ కథనంలో తెలియజేసిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. కొన్ని శాస్త్రాల్లో, కొందరు నిపుణులు పేర్కొన్న అంశాల ఆధారంగా తెలియజేశాము. వీటికి శాస్త్రీయ ఆధారాలు లేవు. వీటిని ఎంతవరకు విశ్వసించాలనేది మీ వ్యక్తిగత విషయానికి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.